హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణయ్ గీతం. అదీ కాక నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను, నువ్వు నా కూతుర్ని ప్రేమిస్తున్నావని. అది సరే కానీ ప్రణయ్, నువ్వు ఇంతగా బాధపడుతున్నావు ఏంటి? మీ నాన్నగారు ఎలా ఉన్నారు? అసలు ఫోన్ కూడా చెయ్యట్లేదు. ఎన్ని సంవత్సరాలైంది? 5-6 ఏళ్ళయింది మేము కలిసి ఫోన్లో మాట్లాడుకొని అన్నాడు రఘురాం. మళ్ళీ మళ్ళీ అసలు మీ నాన్నగారు ఎలా ఉన్నారు బాబు? ఏం చెప్పట్లేదేంటి? ఎన్ని సంవత్సరాలయిందో తెలుసా? 5-6 సంవత్సరాలైంది మేమిద్దరం కలిసి మాట్లాడుకొని అని చెప్తున్న రఘురాంతో, ఇంకెక్కడ నాన్నగారు అంకుల్, నాన్న చనిపోయారు అంటూ ఏడుస్తున్నాడు ప్రణయ్. ఆ మాట విని, ఏంటి, ప్రసాద్ చనిపోయాడా అంటూ ఆశ్చర్యపోతూ అడిగారు రఘు వరుణ్లు ఇద్దరు ఒకేసారి ప్రణయ్ని. అవునంకుల్, నాన్న ఎవరినో ఫ్రెండ్ని కలిసి వస్తాను, వాడికి సర్ప్రైజ్ ఇవ్వాలి అని, అందుకే ఫోన్ కూడా చేయకుండా వెళ్తున్నాను అని ఆయన పేరు కూడా చెప్పకుండా వెళ్ళారు. కానీ మధ్యలోనే ఏదో లారీ గుద్దడంతో అక్కడికక్కడే చనిపోయారు. కానీ ఇప్పుడు మీరు చెప్పింది విన్నాక ఆలోచిస్తే మా నాన్న అప్పుడు బయలుదేరింది మీ దగ్గరికేనని, అది తెలుసుకొని ఆ దుర్మార్గులు ఆయన్ని చంపించారని అర్థమైంది. వాళ్ళని నేను ఊరికి వదిలిపెట్టను అన్నాడు ప్రణయ్ కోపంతో పళ్ళు బిగబెడుతూ, తన చేతిని గోడకేసి గుద్దుతూ. దానికి రఘురాం వరుణ్లు మరింత ఆశ్చర్యపోయి, అయ్యో, ఆ దుర్మార్గులు మీ నాన్నను కూడా పొట్టన పెట్టుకున్నారా? వదలొద్దు బాబు, వాళ్ళని అస్సలు వదిలిపెట్టద్దు, వారికి పోయే టైం దగ్గర పడింది అన్నారు ఇద్దరు. అవును నాన్న, అవును బాబాయ్, మా అమ్మా నాన్నలు చెప్పినట్టు వారికి శిక్ష వేసే సమయం దగ్గరికి వచ్చింది అంటూ ప్రణయ్ వైపు చూసి, ప్రణయ్, నువ్వు నేను ఇద్దరం కలిసి పగ తీర్చుకుందాము అన్నది గీత. గీత మాటలు విని ఆమెతో చేయి కలిపాడు ప్రణయ్. సరే గీత, నువ్వు నేను వారి పాలిట మృత్యువుగా మారుదాం, వారిని హతమారుద్దాం అంటూ వారితో రఘురాం వరుణ్లు కూడా చేతులు కలిపారు. ఇక్కడ తమ చావుకి ముహూర్తం పెడుతున్నారు అని తెలియక గీత బ్రతికే ఉందని షాక్ అయ్యారు దినేష్, యుగంధర్, కృష్ణకిషోర్లు. ఎలా అయినా సరే మళ్ళీ ప్రయత్నం చెయ్యాలి అని అనుకున్నారు ముగ్గురు కూర్చుని. ఛ, అది మిస్ అయింది నాన్న అన్నాడు దినేష్ కోపంగా. అవునురా, దాన్ని కష్టపడి కనిపెట్టాం, కానీ ఏం లాభం, చంపలేకపోయాం. దాన్ని చంపి ఆ డాక్యుమెంట్స్ మీద దానితో సంతకం చేయిస్తే ఆస్తి మనకి వస్తుంది అన్నాడు యుగంధర్. దాన్ని చంపేసి చచ్చిన దాని శవంతో సంతకం పెట్టించుకుని ఆస్తి దక్కించుకుంటారు, బాగుంది. కానీ అది తప్పించుకుంది కదా, దాని బాబు, అదే బాబు కాని బాబు మన విషయం దానికి చెప్పేస్తే ఆస్తి సంగతి దేవుడెరుగు, జైలుకో లేకపోతే పరలోకానికో వస్తారు మీరు కూడా నాతో పాటు. సో అందుకే ఈసారి జాగ్రత్తగా ప్లాన్ చెయ్యాలి. అది కూడా ఒకటి కాదు, వరుసగా 3 ప్లాన్స్ వేయాలి అని చెప్పాడు కృష్ణకిషోర్. అతడు చెప్పింది విని ఆశ్చర్యంగా చూశాడు తండ్రి కొడుకులు. ఏంటి 3 ప్లాన్లా అంటూ ఒకేసారి. అవును, 1 కాదు 2 కాదు, 3 ప్లాన్స్ వేయాలి. అవి ముగ్గురం అమలు చేద్దాం. ఒకటి మిస్ అయితే ఇంకొకటి, అది కూడా మిస్ అయితే మూడోది అమలు చేద్దాం అన్నాడు కృష్ణకిషోర్. సరే, ఇంతకీ ఆ ప్లాన్స్ ఏంటి, స్పాట్లు ఎక్కడా అని అడిగారు యుగంధర్ వాళ్ళు. చెప్తా. 1, ఆఫీస్ బయట వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది, అది బ్రతికిపోయింది, అక్కడ కలిసి రాలేదు, అందుకే ఈసారి ఆఫీస్లో పెట్టా స్పాట్ అంటూ చూశాడు కృష్ణకిషోర్ వాళ్ళ వైపు. అవునా, ఆఫీస్లో ఎలారా, ఎక్కడా అని అడిగాడు యుగంధర్. అది అదే ఆ ప్రణయ్ గారి ఆఫీసులో వాడికి తెలియకుండా ఒకరిని కొనేద్దాం అనుకున్నా, కానీ వాడి ఆఫీసులో ఎవరు డబ్బుకు అమ్ముడుపోరని తెలిసింది, అందుకే నా మనిషిని అక్కడ పెట్టా. ఇహ అక్కడ ప్లాన్ అంటావా, అక్కడ ఒక స్టోర్ రూమ్ ఉంది, ఆ స్టోర్ రూమే నా ప్లాన్. ఆ రూమ్ అంతా చాలా చీకటిగా ఉంటుంది, ఆ గీతని అందులోకి పంపించి బయటికి రాకుండా తలుపులు వేసేసి పొగ పెడితే అది ఆ పొగకి
ఊపిరాడక చస్తుంది లోపల. ఇది ఫస్ట్ ప్లాన్ అంటూ చెప్పడం ముగించాడు కృష్ణకిషోర్. వావ్, సూపర్ ప్లాన్ అని దినేష్ అంటుంటే, అవును కృష్ణ, ఇది నిజంగానే అద్భుతమైన ప్లాన్, చాలా బాగుంది అన్నాడు యుగంధర్. ఇహ రెండోది నువ్వే చెయ్యాలి దినేష్ అంటూ దినేష్ వైపు చూస్తూ చెప్పాడు కృష్ణ. ఓ, నేనా? తప్పకుండా అంకుల్. ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో చెప్పండి, చేస్తాను అన్నాడు దినేష్ ఉత్సాహంగా. ఏం లేదు, రెండో స్పాట్ దానింట్లోనే ప్లాన్ చేశాను. అది నువ్వే చెయ్యాలి. నువ్వేం చెయ్యాలి అంటే గ్యాస్ లీక్ చేయాలి. అది కూడా రాత్రిపూట అందరూ నిద్రపోతున్నప్పుడు నువ్వు వెళ్ళి ఈ గ్యాస్ లీక్ చేయాలి. ఈ ప్లాన్ అమలు చేస్తే దానితో పాటు దానిని పెంచిన బాబు, ఇంకా దాని బాబాయ్ కూడా చస్తారు. ఒక్క దెబ్బకి 3 పిట్టలు అంటూ నవ్వుతుంటే కృష్ణ, ఏంటి ఆ గీత బాబాయ్ అంటే వరుణ్ తేజ్ వర్మనా? వాడు బ్రతికే ఉన్నాడా? ఈ విషయం నీకు తెలుసా? మరి మాకెందుకు చెప్పలేదు? అసలు ఈ విషయాలు ఏవి మాతో ఎందుకు చెప్పలేదు అని అడిగాడు యుగంధర్ కొద్దిగా కోపంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.